వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. తను పుట్టి పెరిగిన ఊరును ఎన్నటికీ మర్చిపోరని, తల్లిలా పెంచుకున్న ఊరితోనే తన జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తానని, తను పెరిగిన ఊరు రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని భావించి మానుకోట జిల్లాలో మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి ఉమ్మడి గ్రామ పంచాయతీ సోమాల తండాలో 60 లక్షల నిధులు విడుదల కావడంతో తమ పుట్టిన గడ్డ గ్రామ పంచాయతీ నందు సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానుకోట అభివృద్ధి తన పుట్టి పెరిగిన గ్రామంతోనే మొదలు పెడతానని, తమ గ్రామంపై ఎంత ప్రేమ ఉంటుందో అదే తీరుగా మానుకోట జిల్లాపై ఉంచి అభివృద్ధిని ముందంజలో ఉంచడం కోసం కృషి చేస్తానని అన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకే అభివృద్ధి ఫలాలు దక్కాయని, ఇదే అదునుగా భావించి ఆ పార్టీ నాయకులు తమ ఇంటి చుట్టూ సీసీ రోడ్లను వేయించడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు అలా ఉండదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి తండా, ప్రతి గ్రామం, ప్రతి మండలం అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మానుకోట జిల్లాలో ఉన్న ప్రతి గల్లీలో సీసీ రోడ్డు వేయటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరు ఏ స్థాయికి వేయటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరు ఏ స్థాయికి ఎదిగినా పుట్టి పెరిగిన గ్రామంపై ప్రేమ అనురాగాలు చూపి గ్రామాన్ని అభివృద్ధి దిశలో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిట్టకంటే రామరెడ్డి, PRA రాజశేఖర్, ఉమ్మడి పర్వతగిరి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ రామచంద్రనాయక్, MPP మౌనిక, సోమలతండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఇస్లావత్ బాలాజీ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకన్న, మాజీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటగా NRGS పథకం కింద మా పర్వతగిరి గ్రామ పంచాయతీకి 12 వర్కులు, ప్రతి వర్కు 5 లక్షల చొప్పున మా సొంతూరు కన్నూరు, ఈ కన్నతల్లి ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమ ఆప్యాయత చూపించినటువంటి ఈ పర్వతగిరి గ్రామ ప్రజలకు, అలాగే వారందరికీ ధన్యవాదాలు తెలిపే విధంగా మొదట మా పుట్టిన గ్రామం బాగుంటేనే మిగతా ఏ ఊర్లను అభివృద్ధి చేయొచ్చు అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఉమ్మడి పర్వతగిరి గ్రామంలో 12 వర్కులు పెట్టడం జరిగింది. 60 లక్షల విలువైనటువంటి ఈ 12 వర్కులు సీసీ రోడ్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి పర్వతగిరి గ్రామస్తులందరూ వారి సంఖ్యలో వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమానికి చూడడానికి వచ్చినటువంటి అందరు నా సోదరులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మన మాజీ వార్డ్ మెంబర్ అయినటువంటి సీత ఇంటి నుంచి మెయిన్ రోడ్డుగా, అలాగే లక్పతి ఇంటి వరకు 5 లక్షల రూపాయలతోటి 100 మీటర్ల రోడ్ను ఈరోజు శంకుస్థాపన చేసి మొట్టమొదటి కార్యక్రమం సొంత ఊర్లో పెట్టాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు ఏవైతే ఉందో తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే 2 కార్యక్రమాలను విజయవంతం చేశాం. అందులో మహిళలకు RTC బస్సులు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు, ఈరోజు NRGS ఫండ్ కింద మొత్తం నియోజకవర్గానికి 12 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. పెద్ద మనసుతోటి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి భట్టి విక్రమార్క గారు పల్లెల్ని గ్రామ పంచాయతీలుగా చేసి వాళ్ళన్నింటినీ ఉన్న గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేయడం జరిగింది. అక్కడ అధికారులు ఉన్నారు, మన గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కూడా లేకుండా, లేకపోతే ఇక్కడ వసతులు లేకుండా, ఫండ్ను కూడా కేటాయించకుండా కేవలం నామమాత్రంగానే గ్రామ పంచాయతీలో చేసినటువంటి గత KTR ప్రభుత్వం వారికి బుద్ధి రావాలి. ఎందుకంటే ఈరోజు గెలవగానే ఇంత బృహత్తరమైన కార్యక్రమానికి మేము చేపట్టడం జరిగింది. ఏనాడైనా వారు తట్టెడు మట్టి పోసారా వారి గ్రామ పంచాయతీలు అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ సముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేము అందరం కలిసికట్టుగా అన్ని పార్టీలను కలుపుకొని ప్రతి ఒక్క ప్రోగ్రాం విజయవంతం చేస్తాం. నిజమైన దోషులను మాత్రం వదలం. ఎందుకంటే గత పాలకులు వాళ్ళు చేసినటువంటి వంటెద్దు పోకడను మేము డెఫినెట్గా మనం తిరస్కరిస్తాం. ఎందుకంటే గత పాలకులు మాజీ శాసనసభ్యునికి ఎవరైతే అనుగా ఉన్నారో, బినామీలుగా ఉన్నారో వాళ్ళకే పనులు ఇవ్వడం, లేకపోతే వాళ్ళ ఇంటి చుట్టే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది మనం చూసాం. ఈ ప్రభుత్వం అలా ఉండదు.
నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి తూచా తప్పకుండా ఈ 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి చెందుతాయి. అలాగే ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలతోటి ఇల్లు లేని పేద కుటుంబాలకు 5 లక్షల రూపాయలతోటి బృహత్తరమైనటువంటి ఇందిరమ్మ ఇల్లులు కట్టించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేస్తుంది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇప్పుడు అదే ప్రక్రియ నడుస్తూ ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మనకు గత 2 మాసాలుగా మనకు వచ్చినటువంటి కరెంటు బిల్లును ఆధారం చేసుకొని 200 యూనిట్ల కంటే తక్కువ ఎవరికైతే కరెంటు బిల్లు వస్తుందో వాళ్ళందరికీ ఉచిత విద్యుత్ కరెంట్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే ప్రక్రియను చేపడతా ఉంది. అందుకు మన పర్వతగిరి గ్రామస్తుల తరఫున అలాగే సోమలతండ గ్రామస్తుల తరఫున మనం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా మహిళలకు 500